మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ జూన్ నెల చివరి ఆదివారం ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతిరోజు వాట్సాప్ ఉన్న వాళ్ళకి ఒక వాగ్దానం, ప్రతిరోజు ఉదయకాలం కుటుంబాల కొరకు ఒక చిన్న ప్రార్థన వస్తుంది కదా. ఎంతమంది వింటున్నారు? ఆ వింటున్న ప్రతి ఒక్కరిని నా ప్రభువు దీవించునుగాక. ప్రతి కుటుంబాలకు దేవుడు ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కృపాక్షేమాలతో ప్రభు ప్రతిదినం బిడ్డలను నడిపించునుగాక. ఎందుకని అంటే ప్రతిరోజు మనకు తెలియని వాగ్దానం ఏం కాదు, మనకు తెలియని ప్రార్థన ఏం కాదు, కానీ ఎందుకో ప్రేరేపించబడి ఆ వాగ్దానాన్ని పెట్టి ఆ వాగ్దానం గురించి ఒక మాట చెప్పి ఒక చిన్న ప్రార్థన చేయాలని ప్రేరేపించబడి అది చేస్తుండగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఎప్పుడైనా నేను ఒకరోజు ఆలస్యం అయితే ఈ పూట వాగ్దానం ఒకటి పెట్టిన ప్రార్థన చేయాలంటే ఆదివారం కదా అని చెప్పి ఈరోజు ప్రార్థన పెట్టలేదు. అయితే ప్రతిరోజు ఆ వాగ్దానం మనం విని ఆ వాగ్దానాన్ని చదివి ఆ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చయ్యాని ఆయనకు అప్పగించుకొని మన జీవిత పైనాన్ని మనము కొనసాగించే వారిగా మార్చబడుదుముగాక. ఒకవేళ వినట్లేదంటే వాట్సాప్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు, పెద్ద ఫోన్ లేని వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు చాలామంది. వాళ్ళ గురించి నేను తప్పుగా అనట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఒకవేళ వాగ్దానం వినినా వినకపోయినా బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. గడిచిన ఒక 2 వారాలు మనం ఒక మాటను విన్నాం. మనం ఆరాధించే దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏమేమి కార్యాలు చేస్తాడో కొన్ని మాటలు వింటూ వచ్చాం. ఈ పూట మరి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఆయన మాటను చదువుకుందాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచ్చిన మరొకసారి చదివి మనం కొంచెం ముందుకు వెళదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై ఆయన చెప్పుకుంటున్నాడండి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఎప్పుడు మనకి ఈ మాట మనసులో ముద్రించబడాలి. ఎవరైనా వచ్చి ఒకవేళ తెలియని వాళ్ళు మీ దేవుడు మీకు ఏం చేశాడు, ఏం కార్యం జరిగింది, మందిరానికి వెళ్ళావు కదా ఏం మేలు జరిగింది అన్నారనుకో, ఒకే ఒక మాటనండి, మేము ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సత్తువు లేనివాడు కాదు, ఆయన అసమర్థుడు కాదు. ఒకవేళ మా ప్రార్థనకు ఆలస్యం జరగవచ్చేమో కానీ మా దేవుడు మమ్ములను అలక్ష్యము చేయడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. 75 సంవత్సరాల వయసులో అబ్రాము కనబడి ఒక వాగ్దానం చేశాడు కదండి, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని అన్నాడు కదా, నేను నిన్ను సంతానాన్ని విస్తరింపజేస్తా అని అన్నాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చింది కదా. 75కి 99కి ఎన్ని సంవత్సరాలు తేడా మీరు చెప్పండి మధ్యలో? క్యాలిక్యులేటర్ కావాలా? 24 సంవత్సరాలండి. మనకి ఈరోజు చేసిన ప్రార్థనకి ఈ పూట జవాబు రాకపోతేనే వెనక్కి తిరిగి ఆలోచిస్తాం, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదా అని. మరి దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారి సంగతి నేను చూస్తా అని వాగ్దానం చేశాడు కదా. ఆయన మాట విని ఆయన మాటను పట్టుకొని ఆయన మీద ఆధారపడి అడుగులు ప్రయాణం వేసి మొదలుపెట్టాడు కదా. ఈరోజు చెప్పిన మాట రేపటికి జరగకపోతేనే మనం తలడిల్లిపోతాం, నిరాశ చెందుతాం, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో అని బాధపడుతుంటాం. మరి 75 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తితో మాట్లాడి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, ఇదిగో నా మాట విను, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్లను, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అని తేటగా మాట్లాడాడు కదా ప్రభు. ఆ మాటను నమ్మాడు, విశ్వసించి వచ్చేసాడు. అప్పటికి సంతానం లేదు, కానీ దేవుడు అన్నాడు, నీ సంతానం అబ్రామా ఎందుకు బాధపడతావు, ఒకసారి ఆకాశ నక్షత్రం లెక్కబెట్టు, నీ వలన అవుతుందా? అయ్యా నా వల్ల కాలేదు. సరే, సముద్రం ఒడ్డుకు తీసుకుని వెళ్ళి గుప్పుడు ఇసుకది, ఆ గుప్పుడు ఇసుకలో రేణువులు ఎన్ని ఉన్నాయి, ఇసుకలో రేణువులు ఎన్ని లెక్కబెట్టు. అయ్యా నా వల్ల కాదు,
నీ సంతానం ఈ విధంగా విస్తరించబడుతుంది. ఈ రోజున నీ గర్భంలో పుట్టిన పిల్లలు లేరని, ఈ రోజున సంతానం కలగలేదని ఒకవేళ నిరాశపడుతున్నావేమో, అబ్రామా నీ సంతానం నేను విస్తరింపజేస్తా అని చెప్పాడండి. బాగానే ఉంది వాగ్దానం, సంతోషంగానే ఉంది సంతానం ఇస్తానంటే, సంబరంగానే ఉంది పిల్లలు పుడతారంటే. కానీ ఆ సంతోషం ఒకరోజు ఎదురు చూశాడు, 2 రోజులు ఎదురు చూశాడు, నెల ఎదురు చూశాడు, సంవత్సరాలు ఎదురు చూశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 24 సంవత్సరాలు ఎదురు చూస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడింది. మనకంత ఓపిక ఉంటుందా? రేపు కార్యం జరగకపోతే దేవుడి మీద మనం ఎలా పోరాడేవారిగా ఉంటాం అలా పోరాడేవారిగా ఉంటాం. అయితే అబ్రాము 99 ఏళ్ల వయసు వచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం 24 సంవత్సరాలు ఇంకా నెరవేర్చబడకుండా ఉన్నా ఓపికతో ఆయన వైపు తేరి చూస్తున్నాడు. ఆమె చెప్పండి. అందుకని అబ్రాముని ఏం చేశాడు తెలుసా? ఇక నీ మీదట నీ పేరు అబ్రాము కాదు, ఎలా మార్చబడుతుంది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అబ్రాహాము అంటే జనములకు తండ్రి. గట్టిగా ఆమె చెప్పండి. అబ్రాము అంటే ఒక కుటుంబానికి తండ్రి, అంతే. ఈరోజు నీవు నేను ఒక కుటుంబానికి తండ్రిగా, ఒక కుటుంబానికి తల్లిగా ఒక బాధ్యత వహించి మనకు ఇచ్చిన కర్తవ్యాన్ని ముగించుకుంటూ వెళ్తున్నాం. అయితే దేవుని ఉద్దేశంలో నీ గురించి నా గురించి ఉన్న ప్రణాళిక ఏంటి తెలుసా? నీవు నేను ఒక కుటుంబానికి, ఒక ఇంటికి పరిమితమని కాదు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లు, నీ ద్వారా అనేకులు రక్షణ భాగ్యాన్ని పొందుకునేటట్లు, నీ ద్వారా నీ వంశము విస్తరించేటట్లు, నీ ద్వారా నీ రక్త సంబంధికులు దేవునిలోకి అడుగు పెట్టేటట్లు, నీ ద్వారా నీ ఎరుగు పొరుగు వారు దేవునిలో నీవు కనపరుచుచున్న ప్రేమను బట్టి, దేవుని సన్నిధిలో నీవు నడుచుకుంటున్న తీరుని బట్టి, మాదిరికరమైన జీవితాన్ని బట్టి, ఇదిగో భక్తి చేస్తే ఇలా చేయాలి, ప్రార్థన పరులుగా ఉంటే ఇలా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్తే ఇలా వెళ్ళాలి అని నిన్ను బట్టి అనేకులు రక్షించబడి నిన్ను మాదిరిగా పెట్టుకొని నడిపించబడేటట్లుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. అబ్రాము అనంటే ఒక ఇంటికి తండ్రి, అబ్రాము అనంటే ఒక కుటుంబానికి తండ్రి. కానీ దేవుని ఆలోచన తెలుసా? ఒక కుటుంబానికి కాదు. దేవుని ఆలోచన తెలుసా? ఒక ఇంటికి కాదు. నీవు జనములకు తండ్రిగా మార్చబడాలి. గట్టిగా ఆమె చెప్పండి. అందుకే మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ మాటను బట్టి మనం అడుగులు ముందుకు వేస్తూ పరుగులు తీసేవారిగా మార్చబడుతాము గాక. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో కొన్ని మాటలు వింటూ వచ్చాం కదా. అబ్రాము జీవితంలో ఏమేమి కార్యాలు చేశాడో, ఎలీషా పనివాడు ఒక చోట నిలిచినప్పుడు సిరియన్ల సైన్యం వస్తే ఎంతటి గొప్ప కార్యం చేశాడో మనం అనుకుంటుంటాం. మామూలు సైన్యం చూస్తాం, మామూలు గుర్రాలను చూస్తాం, మామూలు రథాలను చూస్తాం, మామూలుగా ఉన్నటువంటి మనుషులను చూస్తాం, వీరే పెద్ద సైన్యం అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి దేవుని సైన్యం మన చుట్టూ కావలిగా ఉండబోతుంది. ఆమె చెప్పండి. మనకు తెలియనటువంటి దేవుని సైన్యం మన చుట్టూ ప్రాకారంగా ఉండబోతుంది. ఆమె చెప్పండి. మీరు విశ్వసించండి, మీ ఇంటి చుట్టూ దేవుడు అగ్ని కంచెను ఉంచాడు. గట్టిగా ఆమె చెప్పండి. మీరు విశ్వసించండి, మీ జీవితాల్లో మీరు ఊహించని అద్భుతాలు మహత్కార్యాలు దేవుడు ఈ నెల ముగింపులోనే, రాబోతున్న నెల ప్రారంభంలో మీ కొరకు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏదో కాసేపు ఇక్కడ కూర్చొని కాలక్షేపానికి వెళ్ళిపోవడానికి రాలేదు. ఆయన మాట్లాడే మాట మన హృదయాలను తాకాలి. ఆయన మాట్లాడే మాట మనలో ఆత్మీయజీవితం, సన్నగిలిపోతున్న ఆత్మీయజీవితం మరలా ఉజ్జీవించబడాలి, బలపరచబడాలి, దేవునిలో మనం అంటుకట్టబడాలి, ప్రతిరోజు బలిపీఠాలు కట్టేవారిగా మార్చబడాలి, ప్రతిరోజు ప్రార్థన ధూపము వేసేవారిగా మన కుటుంబాలు మార్చబడును గాక. అబ్రాముగా విడిచిపెట్టలేదండి సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రాముగా మార్చిన దేవుడు ఈరోజు నీ స్థితి దేన స్థితిగా ఉందేమో, ఈరోజు నీ స్థితి పేదరికంగా ఉందేమో, ఈరోజు నీ స్థితి అందరూ చూసి హేళన చేసే పరిస్థితిగా ఉందేమో. విశ్వసించండి, మీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, మీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. మీకు ఉన్నతమైన స్థితిని కలుగజేసి అబ్రాహాముగా మార్చినట్లుగా మీ స్థితిగతులను దేవుడు ఈ రోజు నుంచి మార్చునుగాక. ఆయన ఒకవేళ అబ్రాము ఒంటరిగా ఉన్నాడు, నీవు నేను ఒంటరిగా ఉన్నామేమో, మనం ఒక గొప్ప సమూహంగా మార్చబడేట్లు ప్రభువు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఏదో కాసేపు 2 మాటలు చెప్తే విని వెళ్ళిపోదాం అని వచ్చిన వాళ్ళం కాదు.
చెప్పిన ఒక్క మాట అయినా, విన్న ఒక్క మాట అయినా మన హృదయంలో నిత్యం ఆ మాటలు స్థిరపరచబడేటట్లు ప్రభు ఆ మాటలు స్థిరపరచునుగాక. ఒక మాట ఉంది కదా, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. ఈ రోజున ఏదైనా యోచన చేయండి, ఏదైనా అనుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి, దేవుడు మీకు అది స్థిరపరుస్తాడు. ఆమెను చెప్పండి. ఏదైనా యోచన చేయమంటే పక్కోళ్ళు ఎలా అయిపోవాలి, పక్కోళ్ళు అలా అయిపోవాలి, అది యోచన కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఏది కావాలనుకుంటున్నారు, ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నారు, ఏ విషయంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, అది దేవుని సందులో యోచన చేయండి. యోచన చేసి పిల్లల చదువులు యోచన చేయండి, భర్త గురించి యోచన చేయండి, చేతి పనులు కష్టార్జితం గురించి యోచన చేయండి. మేము ఎలా ఉండాలి, ఒక రోజున మేము ఎలా జీవించాలి అని యోచన చేయండి. అది తప్పేం కాదుగా, దానికి ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. విశ్వాసమునకు కర్తయ్య దానిని ఆయన వైపు తేరు చూసేవారుగా మనం మార్చబడేట్లుగా యోచన చేయండి. మీరు విశ్వాసంలో ఒక మేడను కట్టండి, మీరు విశ్వాసంలో ఒక బిల్డింగ్ని కట్టండి, మీరు విశ్వాసంలో మీ భవిష్యత్తును కట్టుకోండి. అదేం తప్పు కాదుగా. యోచన చేస్తే ఆయన అంటాడు, నీ యోచనని నేను స్థిరపరుస్తా. అబ్రహాము ఎక్కడ కూడా నిరాశతో వెళ్ళే పరిస్థితులు కనబడవండి. ఎంత అంటే అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా, శత్రువే వస్తున్నా, ఎంతమంది వస్తున్నా. ఇందాక ఒక మాట చెప్పారు కదా మీకు, అబ్రాము 99 ఏళ్ల వయసు వాడిగా ఉన్న అబ్రాము త్రిత్వమైన దేవుడు కన్నులు ఎదుటి కనబడగానే పరుగును వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడండి. ఆయన ఏమన్నా కూలోడు అనుకున్నారా? అబ్రాము కింద ఎంతమంది పని చేసేవాళ్ళు ఉన్నారో తెలుసా? 318 మంది పనోళ్ళు ఉన్నారు. ఆయన ఆస్తి ఎంత చూడండి ఒకసారి. ఈ రోజున ఇంట్లో ఒక మనిషిని పనికి ఏదైనా పని చేయించుకోవడం పిలిపిస్తేనే నా అంతటోళ్ళు లేరు అనుకుంటాం. అబ్రాము కింద 318 మంది పనోళ్ళు ఉన్నారు. తన ఇంట అలవర్చబడి పెరిగిన వాళ్ళు. తన మంద ఎంత ఉంటుందో ఆలోచించండి. 318 మంది పనోళ్ళు అంటే ఆ రోజుల్లో ఆస్తి డబ్బు కాదు, వెండి బంగారం, ఈ గొర్రెలు మేకలు ఆస్తి పాస్తులు. అయితే అసలు ఎంత ఆస్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 318 పనోళ్ళు ఉంటేనే అసలు ఎంతమంది ఎన్ని గొర్రెలు ఉంటే ఒకసారి ఆలోచించండి. నేను ఒక్కొక్కసారి వెళ్తున్న ప్రయాణంలో ఒక 50-100 గొర్రెలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెళ్తున్న వాటికి ముందొక వ్యక్తి వెనకొక వ్యక్తి ఉంటాడు అంతే. అంటే ఇంచుమించు 100 గొర్రెలకు 100 మేకలకు 2 కాపలగా ఉండి ముందొక నడుస్తూ ఉంటాడు. ఆ నడుస్తున్న వ్యక్తి వెంట వెళ్తూ ఉంటాయి, వెనకొక వ్యక్తి వస్తూ ఉంటాడు, వీటిని ఎటు పోనివ్వకుండా. ఈ రోజున ఒక 100 గొర్రెలకే 2 ఉంటే ఆయనకి ఎంత ఆస్తి ఉన్నది? 318 మంది. ఈ రోజున అంత ఆస్తిపరుడు దేవుని సన్నిధిలో సాష్టాంగ పడుతున్నాడు. సాష్టాంగ పడడం అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా తెలిస్తే. సాష్టాంగ పడడం అంటే మనము బోర్లగా సాగిలపడి చేతులు 2 చాపుకొని ఆయన వైపు తేరి చూడటం. ఈ రోజునట్టి సాష్టాంగపడిన అబ్రామును దేవుడు విడిచిపెట్టలే. అబ్రామా, నీవు ఒక కుటుంబానికి తండ్రివి కాదు, ఒక ఇంటికి తండ్రివి కాదు, నీ వంశానికి మాత్రమే తండ్రివి కాదు, అనేక జనములకు తండ్రిగా నిన్ను నేను అబ్రహాముగా మార్చబోతున్నాను. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో తరలిపోతున్నారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని చూస్తున్న దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మలను ఆయన అభివృద్ధి పరుస్తున్నాడు, మిమ్మలను ఆయన హెచ్చిస్తున్నాడు, మిమ్మలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు, మిమ్మలను ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటాను. మనందరి జీవితంలో ఆశ అయితే ఉండాలని, మనలో యోచన చేయాలి. ఆ చేసిన యోచన దేవుడు మీ జీవితాల్లో స్థిరపరచును గాక. ఈ 2 మాటలు విన్నాం కదా. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. 91వ కీర్తన మొదటి వచనం చదవండి, కొంచెం వెళ్దాం. ఈ మాట వినండి మీరు అందరూ కూడా. అబ్రహాము సర్వశక్తుని నీడను విశ్రమించాడు, ఎలీషా సర్వశక్తుని నీడను విశ్రమించాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు పాళెంలోకి వచ్చి, అయ్యా మాకు ఆహారం లేదు, రోజు ఈ మన్నానేనా, మాకు మాంసం కావాలనంటే పూరేళ్లను కురిపించాడు కదా. మోషే సర్వశక్తుని నీడను విశ్రమించాడు. మరొక చోట మనం విన్నాం, దేవుని నీడను ఆశ్రయించిన వ్యక్తి తన కుమారుడి జీవితంలో స్వస్థత కలిగిన కార్యం ఎంతవరకు మనం చూసాం.
ఈ రోజున మనం వినబోయే ఒక మాట ఏంటంటే, మహోన్నతుని చాటున ఎవరు నివాసం చేస్తారో వారు సర్వశక్తిని నీడన విశ్రాంతి పొందుతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు ఈ మాట నేను అర్థమయ్యే విధంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మహోన్నతుని చాటున ఎవరు నివసిస్తారో వారు సర్వశక్తిని నీడన విశ్రాంతి పొందుతారంటే హాయిగా దుప్పటేసుకుని పడుకుంటారని కాదు. విశ్రాంతి అంటే నెమ్మది, విశ్రాంతి అంటే క్షేమం, విశ్రాంతి అంటే సుఖం, విశ్రాంతి అంటే రేపు అనే చింత లేకుండా ఈరోజున్న దానితో సంతృప్తిగా జీవించడం. అలాంటి కృప, అలాంటి విశ్రాంతి ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ప్రభు దయచేయును గాక. విశ్రాంతిని ఒకసారి ఇక్కడ ఈ మాటలు వింటున్న మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మేము మా కుటుంబాలు నెమ్మదిగా జీవిస్తున్నామని. కొన్ని రోజులు, కొన్ని క్షణాలు నెమ్మదిగా ఉన్న బ్రతుకుల్లో నెమ్మది దూరమై, ప్రశాంతత దూరమై, సమాధానం దూరమై ఎన్నో విధాలుగా నలిగిపోతున్న బిడ్డలు ఉంటారు. ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ నెమ్మది లేకుండా ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఏ నెమ్మది లేకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకవేళ కనబడి వెళ్ళిపోదామని వచ్చినా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఆయన విశ్రాంతిని దయచేయబోతున్నాడు, నెమ్మదిని దయచేయబోతున్నాడు. ఎక్కడికి వస్తే? సర్వశక్తిని మీరు నీడకు వస్తే. ఋతుతో అంటాడు కదా, యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. 2:12 ఈ మాట రాయబడి ఉంటుంది. ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో సురక్షితాన్ని దేవుడు దయచేయును గాక. ఈరోజు చాలామంది గుండెల నిండా కలవరాలు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, కష్టపడుతున్నాం కానీ సుఖం లేదు. కష్టపడుతున్నారండి, ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఇవేవో రకరకాల పనులు చేస్తున్నారు, ఏదో ఒక చింతతో నలిగిపోతున్నారు, ఏదో ఒక కలవరంతో ఏడవబడుతున్నారు. రేపేమవుద్దో, తెల్లారితే ఏమవుతుందో, వచ్చే వారం ఏమవుతుందో, నెల ఏమవుతుందో అని ప్రతిరోజు చింతలే కదా, కలవరాలే కదా. ఈరోజు దేవుడు మాట్లాడుతాడు, మీరు కలవరాలు పడాల్సిన పని లేదు. దేవుని మీద మీరు ఆధారపడగలిగితే, ఆయన చేసే మేలు మీ కొరకు ఆయన ఖచ్చితంగా చేస్తాడని మీరు విశ్వసించగలిగితే మీరు కలవరపడక్కర్లా. దేవుని శక్తిని నమ్మలేని వాళ్ళు కలవరపడతారండి. దేవుని శక్తి మీద ఆధారపడలేని వాళ్ళు కలవరపడతారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచుతాడు అని నమ్మకం ఉంచిన వాళ్ళు కలవరపడలా. ఈ కార్యం ఎలా జరుగుద్దో, ఈ కార్యం ఎలా నెరవేర్చబడదో అనేవాళ్ళు కలవరపడతారు. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాంసం కావాలన్నప్పుడు లెక్కేశాడు. ఇన్ని లక్షల మందికి ఎన్ని గొర్రెలు కావాలి, ఇన్ని లక్షల మందికి ఎన్ని కేజీల మాంసం కావాలి, ఎన్ని క్వింటాల మాంసం కావాలి, ఇన్ని లక్షల మందికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావడం లెక్కేశాడు. ఒక మాట చెప్పనా, దేవుని శక్తి మనకు అర్థం కానప్పుడు లెక్కలేసుకుంటాం, ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో అని. దేవుని శక్తి మీద ఆధారపడిన వాడు లెక్కే అవసరంలా. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు మీకోసం. ఆకాశం నుంచి పూరేళ్లనైనా కురిపిస్తాడు, ఆకాశం నుంచి మన్నానైనా కుమ్మరిస్తాడు, ఆకాశం నుంచి ఆయన గుప్పిలైన విప్పుతాడు. అట్టి కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. లెక్కలు వేసుకున్నాడండి. ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనిషి సాధారణంగా మాంసం ఎంత తినొచ్చండి? 1 కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1 అర కేజీ మాంసం తింటాడా చెప్పండి? పోనీ 1 పావు కేజీ మాంసం తింటాడు అనుకోండి మనిషి సాధారణ లెక్క మీద. లక్షల మంది ఉన్నారండి, ఎంత మాంసం కావాలి? అసలు ఇశ్రాయేలు ప్రజలు తినే ఆహారం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎంతగా ఆహారం తింటారంటే, ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, మేము మా దేవునికి బలి అర్పించిన తర్వాత మేము తినే ఆహారం మీకు హేయముగా కనబడుతుంది, అందుకని మేము మీ ముందు ఆహారం తినలేము. ఇదిగో 3 దినాల ప్రయాణం అంతా అరణ్యంలోకి వెళ్తాం, అక్కడ మా దేవునికి బలిపీఠం కడతాం, బలులు అర్పిస్తాం, అక్కడ మేము ఆయన సందులో ఆహారం తింటాం అని బయలుదేరారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు ఈ కార్యం చేస్తాడు అని నిరీక్షణ ఉంచుతున్నామా? ఈ కార్యం దేవుడు కూడా చేయగలడా అని లెక్కలేస్తున్నామా? మనకు ఆలస్యం జరుగుతుందంటే ఒక్క క్షణం మీరు ఆలోచించండి. దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు మనం అడిగిన విజ్ఞాపనకు మొర్రకు వినకుండా దూరంగా ఉంటున్నాడు. అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తిని మనం లెక్క చేయలేకపోవడం, దేవుని శక్తిని మనం గమనించలేకపోవడం. విశ్వాసంతో నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు అని విశ్వసించి మీరు ప్రార్థన చేయండి.
మీరే సాక్షులుగా నిలబడతారు. మనం ఒక చిన్న ప్రార్థన అడిగినా చాలు కదండి. ఇష్మాయిల్ ఎంత చిన్న పిల్లోడు, మొర్ర పెడితే ప్రభు దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు ఎంత చిన్న పిల్లోడు, దేవుని మందిరంలో మందసం దగ్గర ఆ దీపవృక్షం మీద దీపం వెలుగుతున్నప్పుడు పడుకుంటే దేవుని స్వరం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మరొక్క మాట మీకు జ్ఞాపకం చేయండి. ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎంత, మరియమ్మ తల్లి వందనాలు చెబితే సంతోషించి కడుపులో ఉన్న శిశువు గంతులు వేశాడు. దేవుని మాట వింటే మనకు సంబరం రావాలండి. దేవుని మాట వినడానికి మనం సంతోషపడాలండి. ప్రతిరోజు ఆయన మాట వినే మన జీవితంలో ఆ రోజు వినే మాటలే, తెలిసిన మాటలే అనుకుంటుంటాం. కానీ ఆ మాట విన్నప్పుడంట మన హృదయాలు మండాలి. ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తున్నారు. మధ్యలో వారితో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారు, ఎవరో బాటసార్లే అనుకొని, అయ్యా ఇదిగో పలానా సంగతులు జరిగాయి, మీకు తెలుసా? ఏమోనయ్యా నాకు తెలియదు, చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారిని సమాధి చేశారు, సిలువ వేశారు, తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, చంపారు, తెలుసా? ఆయన సమాధి చేశారు, తెలుసా? అవునా, ఇవన్నీ జరిగాయా అని వారితో మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత వారి ఊరిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా చీకటి పడిపోయింది, పొద్దుగుంకింది, ఇంకెక్కడికి వెళ్తావులే, మాతో కొంచెం సేపు ఉండి ఆహారం పుచ్చుకొని పడుకుందు కానీ రా, విశ్రాంతి తీసుకుందు రా అంటే యేసు క్రీస్తు ప్రభువు వారితో కూడా వెళ్ళిన తర్వాత రొట్టె విరిచిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి, అదిగో యేసు క్రీస్తు ప్రభువు మనతో ఉన్నది అని అనగానే ఆయన అదృశ్యమయ్యాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మనం ఈ అమ్మాయి నుంచి గ్రామంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న నీ హృదయం మండుతుందా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నీ హృదయం పులకిస్తుందా? ఏదోలేండి వింటున్నాం, ఏదోలేండి చదువుతున్నాం, తెలిసిందే, ఎన్నోసార్లు విన్నా, మాకు తెలియని వాక్యాలా అని అనుకుంటుంటాం. ఈ రోజున దేవుని వాక్యము వెల్లడవుతున్నప్పుడు నీ హృదయం వెలిగించబడాలి. అది కదా దేవుడు కోరుకునేది. అందుకు కదా నీది దేవుని సన్నిధికి వచ్చేది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే నీ ఒక ప్రార్థన చేసుకోవాలి, తెలుసా? అయ్యా నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ సన్నిధికి నడిపించబడుతున్నాను, నాతో మాట్లాడయ్యా. నా కుటుంబం సరిచేయబడే మాట, నా ఆరోగ్యం నిత్యము కూడా స్థిరపరచబడే మాట, నా ఆత్మీయ జీవితం బలపరచగలిగే మాట నీవు నాతో మాట్లాడయ్యా అని నీవు అడగగలిగితే కదా దేవుడు మాట్లాడేది. ఈరోజు ఎంతమంది అడిగి వచ్చారో నాకు తెలియదు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయం అనే పలక మీద భద్రపరుచుకొని, మన హృదయం అనే పలక మీద స్థిరపరుచుకొని ప్రతిరోజట ఆ మాటల్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆ మాటలను ఎత్తిబట్టి వేడుకోవాలి. అయ్యా గడిచిన వారం ఒక వాక్యం చెప్పాను కదా, ఒక సహోదరి చక్కగా స్టేటస్లో ఆ వాగ్దానాన్ని పెడితే నాకు ఎంత సంబరం వేసిందో. ఈ మాటలు కదా స్థిరపరిచేది దేవుడు, ఈ మాటలు కదా ప్రతివాని హృదయాల్లో నాటబడేది అని నాకు చాలా సంతోషం వేసింది. దాన్ని బట్టి దేవుని స్తుతించాను. ఈ రోజున విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకూడదండి. ఇక్కడ ఉంటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మన ధ్యాస ఎటో వెళ్ళకూడదు. ఇక్కడ ఉంటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన ఆలోచనలు ప్రపంచం చుట్టి రాకూడదు. దేవుని మాట జీవం కలిగిన మాట కదా, ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం కదా. అట్టి జీవం కలిగిన మాట ప్రభువు మాట్లాడుతున్నప్పుడు వినగల చెవి, గ్రహించగలిగిన మనస్సు మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి చేతులు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. మహోన్నతుని చాటును ఎవరు నివసిస్తున్నారో, సర్వశక్తుని నీడని ఎవరు విశ్రమిస్తారో వాళ్ళందరూ విశ్రాంతి పొందుకుంటారంటే నెమ్మది పొందుకుంటారు. ఇది దేవుని సన్నిధి, మహోన్నతుడు నివసించే స్థలం. నేను ఆయన సన్నిధిలో విశ్రమించాలని మీరు సంతోషంగా అడుగు పెట్టారనుకోండి, మీరు అడుగు పెడుతుండగానే ఒకవేళ నెమ్మది లేకుండా మీరు వచ్చారు, అక్కడ గొమ్మలో మీరు అడుగు పెడుతుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుని అడుగు పెట్టండి, మీరు నెమ్మదిని పొందుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. గట్టిగా చెప్పండి. మీరు మందిరంలోకి వచ్చేటప్పుడే ఒక క్రమాన్ని అలవాటు చేసుకోండి. ఆ గుమ్మం దగ్గర ఆగి ఒక్క క్షణమే, నిమిషాలు కూడా అవసరం, ఒక్క క్షణం, అయ్యా నీ సన్నిధిలోకి వెళ్తున్నాను, నీ సర్వశక్తిని రెక్కల నీడలోకి వెళ్తున్నాను, నాకు విశ్రాంతి దయచేయి, ఆ నెమ్మదిని దయచేయి ఒక్క మాట అడిగి మీరు అడుగు పెట్టండి. తిరిగి వెళ్ళేటప్పుడు నెమ్మదిని మీరు మోసుకుని వెళ్ళబోతున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు విశ్రాంతిని మీరు మోసుకుని వెళ్ళబోతున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు క్షేమాన్ని మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. అటు కార్యాలు ప్రభు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఈ రోజున సర్వశక్తిని, ఆ దేవుని ప్రత్యక్షత తెలియకపోవడం, ఒకవేళ ఆ సర్వశక్తిని దేవుని ప్రత్యక్షతను అనుభవించకపోవడం వలన చికాకులు,
కోపాలు, ఆవేశాలు, దుడుకు కలిగిన మాటలు, నోటికి ఒక్కొక్కసారి పలకరాని మాటలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రత్యక్షతను లేకపోవడం వలన, దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోవడం వలన ఇవన్నీ కలుగుతున్నాయి. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే ఒక్క మాట ఏంటంటే, మీరు సర్వశక్తిని నీడన విశ్రమించండి. ఆయన మీకు ప్రతిరోజు ప్రతి క్షణం విశ్రాంతిని, నెమ్మదిని, క్షేమాన్ని ఆయన దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఒక్క మాట మీకు చెప్తాను, అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటి చెప్పండి? ఏమండి, ఎప్పుడు మనకు అదేనా? ఎప్పుడు తినడమేనండి. చాలామంది అంటారు కదా, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, ఆ దానం, ఈ దానం. ఈ దానాలనే కాదు, అన్ని దానాల కన్నా మిన్నైన దానం ఏంటి చెప్పనా? సమాధానం. ఆమె చెప్పండి. మీరు సమాధానంగా ఉన్నారనుకో, మీ ఇంట్లో సమాధానంగా ఉన్నట్టే. ఆమె చెప్పండి. ఇప్పుడు భర్త కంగారు ఇంటికి వచ్చాడండి, భార్య సమాధానం లేదనుకో, ఎక్కడ ఉంటాడు? ఆ ఇంట్లో ఒక క్షణం ఉన్నాడు. ఎంత కంగారుగా వచ్చాడో మరలా అంత కంగారుగా పరుగులు చేస్తాడు. ఈ రోజున మన ఇంట్లో సమాధానం ఉండాలి. అలాగే భార్య కూడా ప్రతి విషయంలో సమాధానం కోరుకోవాలి. భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ సమాధానము మనకు ఏలుబడిగా మార్చబడాలి. ఆమె చెప్పండి. అన్నీ ఉన్నాయండి, సమాధానం లేకుండా ఏం చేస్తారు? అన్నీ ఉంటాయి, సమాధానం లేకుండా ఏం పొందుకుంటారు? అందుకే అన్ని దానాలలో ఎప్పుడైనా ఎవరిని అడిగితే చెప్పండి, అన్నదానం, భూదానం, వీటి కంటే కూడా అన్ని దానాలలో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం ఉందనుకోండి, నీ ఒక్కడు సమాధానం ఉంటే చాలు, నీ చుట్టూ 10 మంది మేలు పొందుకుంటారు. చెప్పండి ఆమెనని. మీరు ఒక్కడు సమాధానంగా ఉంటే చాలండి, మీ చుట్టూ 10 మంది సంతోషాన్ని పంచుకుంటారు. ఆమె చెప్పండి. ఆ ఒక్క సమాధానం మీ ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు అయ్యా నా ఇంట్లో వెండివు, బంగారం ఇవ్వు, ఆస్తివు, పాస్తులు ఇవ్వు, ఏదేదో సంపద ఇవ్వు అనడం కాదు. ముఖ్యమైనది కోరుకోవాలి, నీ సమాధానం నా ఇంట్లో ఉండాలి. ప్రతిరోజు నీ లేవగానే చేసుకోవాల్సిన ప్రార్థన తెలుసా? లేవగానే చేయాల్సిన ప్రార్థన తెలుసా? నీ సమాధానం చేత నన్ను నింపయ్యా, నీ సమాధానం చేత నన్ను బలపరచయ్యా, నీ కృపతో నన్ను నింపయ్యి. ఇవి మనం కోరుకోవాలి. లేవగానే పిల్ల ముఖం చూద్దామా, పిల్లోడి ముఖం చూద్దామా, భార్య ముఖం చూద్దామా, భర్త ముఖం చూద్దామా, ఇవన్నీ కాదండి. ఇవి తర్వాత. ముందు లేవగానే మనం ఆయన ముఖం చూడాలి. గట్టిగా ఆమె చెప్పండి. లేవగానే యేసయ్య ముఖం చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? లేవగానే నా ఫోన్ ఎక్కడుంది అని వెతుక్కునే వాళ్ళు ఉండరా? లేవగానే మా బంగారం ఎక్కడుంది అని వెతుక్కునే వాళ్ళు ఉండరా? లేవగానే ఇదిగో నా వెండి ఎక్కడుంది, నా బంగారం ఎక్కడుంది, నా ఈ ఏదేదో రకరకాలు మాట్లాడతాయి కదా, పరుగులు తీసేవాళ్ళు ఉండరా? వీటికంటే కూడా ప్రాముఖ్యమైనది మీరు సమాధానాన్ని వెతకండి. దేవుడు ఆ సమాధానం చేత మీ కుటుంబాన్ని నింపునుగాక. దేవుని సన్నిధిలో వచ్చిన సమాధానం ఇంటికి వచ్చిందనుకోండి, ఎంతమంది ఎన్ని రకాలుగా మీ కుటుంబంలో కలతలు తీసుకురావాలని ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాదు. దేవుడే వచ్చే సమాధానం మీ ఇంట్లో పెడితే ఎవరేం చేయగలుగుతారు? దేవుడే వచ్చే సమాధానాన్ని మీ ఇంట్లో స్థిరపరిస్తే ఎవరేం దాన్ని తీసివేయగలుగుతారు? ఈ రోజున సమాధానము కలిగిన ఇల్లుగా మీ ఇల్లు మార్చబడునుగాక. సంతోషాలు కలిగిన ఇల్లుగా మీ ఇల్లు మార్చబడునుగాక. కొంతమంది జీవితాల్లో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుని చాటున ఎవ్వరు నివాసం చేస్తారో వారు, తర్వాత మాట పలకండి, సర్వశక్తుని నీడను విశ్రాంతి పొందుతారు. అంటే నెమ్మది పొందుతారు, క్షేమాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రతిరోజు కూడా మీరు కష్టపడే కష్టంలో ఉన్నటువంటి, శ్రమలో ఉన్నటువంటి ఆ ఫలితాన్ని మీరు పొందేవారిగా మార్చబడుదురుగాక. ఆ విధంగా ప్రభువు చేయాలని ప్రతిరోజు మీరు కోరుకోండి. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను. ఇలాగేనంట, ఒకసారి ఒక సేవకుడు ఒక చోట వాక్యం చెప్పి, ఆ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారంట, అయ్యా మా ఇంటికి ఒక్కసారి అడుగుపెట్టి ఒక చిన్న ప్రార్థన చేశారు. తల్లి కోరుకుందంట. ఆ తల్లి కోరుకుంటే సరే అని చెప్పి ఆ సేవకుడు ప్రయాస మీద ఇప్పుడు ఈ సమయంలో తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటూనే వెళ్తున్నాడంట. వెళుతూ కానీ ఇల్లు అలా గదిలో అడుగు పెట్టగానే చక్కటి చల్లటి ఏసీ గాలి తగిలిందంట. అనుకున్నాడంట, ఆహా ఎంత చల్లగా ఉంది ఇల్లు, ఎంత బాగుంది ఇల్లు అనుకుని ఇంట్లో అడుగు పెడితే, అయ్యా కూర్చోండి అన్నారు. చక్కటి సోఫా, ఆ సోఫాలో కూర్చుంటే ఎంత విశ్రాంతిగా ఉందో అనుకున్నాడంట. చల్లటి గాలి తగులుతుంది, చక్కగా కూర్చోడానికి సీటు మెత్తగా ఉంది. ఇంత బాగుండే బట్టికి అన్నాడంట ఆ తల్లితో, అమ్మా దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడమ్మా, ఎంత చల్లగా ఉంది మీ ఇంట్లో, ఎంత నెమ్మదిగా ఉందంటే ఆమె అందంట, అయ్యా ఇల్లే చల్లగా ఉంది, మనుషుల్లో మేము ఎవరం చల్లగా లేవు, ఇల్లు మాత్రమే చల్లగా ఉందయ్యా, మనుషుల్లో మాకు సమాధానం లేదు.
నా బిడ్డలు, కడుపును పుట్టిన బిడ్డలు, అమ్మా తిన్నావా అని పలకరించి మేమందరం కలిసి కూర్చొని భోంచేసి 3 సంవత్సరాలు అయిందయ్యా. 3 సంవత్సరాల నుంచి ఎవరి పని వాళ్ళదే, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, నా దారిని నేను వెళ్తాను. ఇదిగో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. ఒకరికొకరికి సమాధానం లేదు. ఇల్లు అయితే విశాలంగా ఉంది, ఇల్లు అయితే చల్లగా ఉంది, ఇల్లు అయితే ప్రశాంతంగా ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ మా హృదయాల్లో ప్రశాంతత లేదయ్యా, మా ఇంట్లో సమాధానం లేదయ్యా అని ఇవన్నీ బాధ అంతా చెప్పుకుంటుంటే విన్నటువంటి సేవకుడు అనుకున్నాడంట, దీంట్లో ఇంత సమృద్ధి కలిగిన కుటుంబంగా కనబడింది, ఇంత బాధ వీరి గుండెల్లో ఉందా? పైకి బాగానే ఉంటామండి మనందరం, ఏ బాధలు లేనోళ్ళలాగా అద్దెకి తెచ్చుకున్న నవ్వు ముఖాన్ని పెట్టుకొని నాకేం బాధలు ఉన్నాయి అని అనుకుంటుంటాం. కానీ హృదయంలో ఎంత బాధపడుతున్నారో, కుటుంబంలో ఎంత వేదన పడుతున్నారో అది మీకు అర్థమవుతుంది, అది దేవుడు చూస్తున్నాడు, దేవునికి అర్థమవుతుంది. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మహోన్నతుని చాటున మీరు నివాసం చేయగలిగితే, సర్వశక్తుని నీడను మీరు విశ్రమించగలిగితే, ఈ రోజు నుంచి మీ ఇంట్లో సమాధానం ఊరేగబోతుంది. మీ ఇంట్లో విశ్రాంతి కలిగిన, నెమ్మది కలిగిన కార్యాలు మీరు చూచేటట్లు ప్రభు కార్యాలు జరిగేచ్చును గాక. ఆయన రెక్కల నీడకి రావాలండి. ఆయన రెక్కల నీడకు వస్తే విశ్రాంతి, ఆయన రెక్కల నీడకు వస్తే నెమ్మది, ఆయన రెక్కల నీడకు వస్తే మీ కుటుంబంలో సమాధానం ప్రతిరోజు దేవుడు దయచేయను గాక. చాలా మాటలు ఉన్నాయి, నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. డబ్బు ఉంది, ఇల్లు చక్కగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ పంపు తిప్పితే ఆ నీళ్ళు వస్తున్నాయి. వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు, చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు. ఏ ఇంట్లోకి వెళ్ళిన టీవీలు ఉన్నాయి, ఏ గదిలోనైనా డబల్ కాట్ బెడ్లు, చక్కటి పరుపులు ఉన్నాయి. కానీ నెమ్మది లేకపోతే ఏం లాభం? సమాధానం లేకపోతే ఏం ప్రయోజనం? ప్రభు కోరుకుంటున్నాడు, మీరు మీ కుటుంబాలు సర్వశక్తిని నీడను విశ్రాంతి పొందేవారిగా మార్చబడుదురు గాక. విస్తారమైన వాక్యం కాదండి, ఒకే ఒక్క మాట మీ హృదయాల్లో నాటబడాలని కోరుకుంటున్నా. మీరు సర్వశక్తిని నీడను విశ్రమిస్తే ఆ సర్వశక్తిని నీడలో మీకు ప్రతిరోజు నెమ్మది కలగబోతుంది, మీకు ప్రతిరోజు విశ్రాంతి కలగబోతుంది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ విధమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అయితే ఈ రోజున ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే, విశ్రాంతి, నెమ్మది. మనిషి ఎప్పుడు సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాడు, మనిషికి ఎప్పుడు సమాధానం దూరం అవుతుంది, మనిషికి ఎప్పుడు నెమ్మది దూరం అవుతుందంటే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి కొన్ని వచనాలు ఉంటాయి చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం, త్వరగా చూడండి, నేను ముగించేస్తాను. అడుగగా కూర్చుండగా ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి పెట్టుకొని, ఇప్పుడు ఇంతలో చదివాం కదా, ఇప్పుడు 48 వచనం 47 వచనం చదవండి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఒకసారి 47 వచనం చదవండి అమ్మా. ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక. మనిషి సమాధానాన్ని ఎప్పుడు కోల్పోతాడంటే పాపం. వినండి, పాపం మనిషిని సమాధానాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది. పాపం మనిషికి దూరాన్ని పెంచుతుంది. ఒక పాపం మనిషిని ప్రశాంతంగా కూర్చోనివ్వదు, ఒక పాపం మనిషిని ప్రశాంతంగా కాసేపు నిలబడనివ్వదు, ఒక పాపం మనిషిని ప్రశాంతంగా కాసేపు పడుకోనివ్వదు. వెంటాడుతుంది, శాపం వలె వెంటాడుతుంది, సమాధానం లేకుండా వెంటాడుతుంది, నెమ్మది లేకుండా. అందుకే మహోన్నతిని చాటున నీవు నివసించాలి, సర్వశక్తిని నీడను విశ్రమించాలి. ఎందుకంటే ప్రతి పాపం నుంచి విడుదల పొంది, ప్రతి పాపం నుంచి విముక్తి పొంది, ప్రతి పాపం కడగబడి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా మార్చబడేటట్లుగా, ఆయన నీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేసేటట్లుగా ఆయన రెక్కల నీడను నీవు శరణజొచ్చేవానిగా మార్చబడుదువుగాక. ఇక్కడ మనం చదివిన మాట మీరు గమనిస్తే, ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు రాయబడి ఉంది. అలాగా అందరూ అంటున్నారు ఆమెను చూసి, ఈమె పాపాత్మురాలు బిరుదిచ్చేశారు. ఆమెకు
ఆ బిరుదు ఇచ్చేసి పిలుస్తున్నారు. అందరూ పాపాత్మురాలు అన్నారు, కానీ యేసయ్య కూడా నన్ను ఏమంటాడు అనుకుని ఆయన ఎదురుగా వెళ్ళి నిలబడలేక, ఆయన ఎదురుగా వెళ్ళి కనబడలేక, ఆయన కూడా ఒకవేళ నీవు పాపాత్మురాలివి నా ముందు నిలబడకూడదు అని అంటాడేమోనని చెప్పి కంగారు పడి ఆయన వెనకకు వెళ్ళి, ఒక మాట మీకు చెప్తాను, ఆయన మామూలుగా మనం ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు వెనక పెట్టుకుంటాం కదా, అలా వెనక పెట్టుకుని కూర్చొని ఉంటారు. యూదులు వారందరూ భోజనాన్ని చేసేప్పుడు మనకులాగా బాసిపట్ల వేసుకొని కూర్చోరు. వాళ్ళు కాళ్ళు వెనకకు పెట్టుకొని అలా కూర్చొని భోజనం చేస్తారు. అలా భోజనం చేస్తున్న సమయంలో, భోజనానికి కూర్చున్న సమయంలో ఈ స్త్రీ అక్కడికి వచ్చి వెంటనే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసింది. తర్వాత ఏడుస్తుంది, కన్నీటితో పాదాలు కడుగుతుంది. తర్వాత తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఏమిటినా ఈ పాపాత్మురాలైన స్త్రీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేస్తుంటే, కాళ్ళు తుడుస్తుంటే, ఆయన కాళ్ళు ముట్టుకుంటుంటే కాళ్ళు పెట్టి ఒక తన్నొచ్చు కదా, ఎందుకని ఆయన ఊరుకున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇదంతా జరిగిన తర్వాత అందరూ అనుకుంటున్న తర్వాత చివరిలో యేసుక్రీస్తు ప్రభుల వారు 40 వచనంలో ఒక మాట అంటాడు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు గనక నీ యొక్క విస్తార పాపములు ఏమైపోతున్నాయి, క్షమించబడబోతున్నాయి. గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు తర్వాత ఒక మాట అన్నాడు, ఈ మాట చదవాలి మనం, విస్తార పాపములు క్షమించబడతాయి అని. ప్రేమిస్తాడు నేను నీ పాపములు క్షమించబడి ఉన్నవని నీవు సమాధానము గలదానవి పొమ్మని అంటాడు. ఈ వచనంలోనూ వేరే వచనంలో కనబడుతుంది. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఈ మాట అందరూ వినండి. అంతవరకు రక్షణ లేదు, అంతవరకు ఆమెలో నెమ్మది లేదు, అంతవరకు ఆమెలో సమాధానం లేదు. ఎవరేమంటారో, ఎవరేమనుకుంటారో, నా పాపం, నా శాపం, నాకున్నటువంటి అతిక్రమం నన్ను వెంటాడుతున్నాయి, దీనిలోంచి నేను ఎలా బయటపడాలి అని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిందండి. ఈ రోజున మనం అందరం ఎక్కడికి వచ్చాం తెలుసా? ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చాం. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరం, నాతో సహా మనమందరం ఆయన పాదాల దగ్గర ఉన్నామండి. ఆయన పాదాల దగ్గర ఉన్న మనం ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? కన్నీటితో ఆయన పాదాలు తడపాలి, కన్నీటితో ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. మనము సమాధానం కలగాలన్నా, ఆయన రెక్కల నీడకి రావాలన్నా, మహోన్నతుని చాటున నివాసం చేయాలన్నా, సర్వశక్తుని నీడను విశ్రమించాలన్నా ప్రతిరోజు కూడా మన కన్నీటితో ఆయన పాదాలు కడిగవనిగా మార్చబడాలి. ఆ విధంగా మార్చబడితే ఒకప్పుడు మన పేరు పాపి, ఒకప్పుడు మన పేరు పాపాత్ముడు, ఒకప్పుడు మన పేరు పాపాత్మురాలే. కానీ ఈ రోజున మన పేరు ఏది మనం ఆయన పిలుస్తాడు తెలుసా? నా కుమారుడు. ఆమె చెప్పండి. వీరు నా కుమార్తె. ఆమె చెప్పండి. ఈ రోజున ఒకప్పుడు పాపిగా ఉన్నాం, ఒకప్పుడు పాపాత్ముడిగా జీవించాం, ఒకప్పుడు మన చూపులు పాపపు చూపులే, ఒకప్పుడు మాట పాపపు మాట, ఒకప్పుడు నడక పాపపు నడక, ఒకప్పుడు ప్రవర్తన పాపపు ప్రవర్తన. కానీ ఎప్పుడైతే నీవు నేను ఈ మహోన్నతుని రెక్కల నీడకు వచ్చామో, సర్వశక్తుని నీడలోకి వచ్చామో, మన పాపములు క్షమించబడి మనకు సమాధానం దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నెమ్మది మనకి కలుగు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మీరు వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళరు. ఒకవేళ వచ్చినప్పుడు సమాధానం లేకుండా వచ్చిన, నెమ్మది లేకుండా వచ్చిన, సమస్యలతో వచ్చిన, బలహీనతతో వచ్చిన, ఇదిగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ సర్వోన్నతుని రెక్కలు నీపైన చాపబడతాయి. నీవు తిరిగి వెళ్ళేటప్పుడు విశ్రాంతి పొందుకునే వ్యక్తిగా నీవు తిరిగి వెళ్ళదువుగాక, నెమ్మది పొందుకునే వ్యక్తిగా నీవు తిరిగి వెళ్ళదువుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం పాపం మనిషిని కుదురుగా ఉండనివ్వదు, పాపం మనిషిని నిలకడగా నిలబడనివ్వదు, పాపం మనిషిని కాసేపు కూర్చోనివ్వదు. ఎంతసేపు పాపం పాపం నిండిపోయి ఈ పాప ఆలోచనలతో పరుగులు తీసి ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి అని తొందరపాటు ఆలోచనలు ఎటెటో పరుగులు తీస్తున్నారండి. ఈరోజు నీ పాపపు ఆలోచనలు తొలగించబడాలంటే పరిశుద్ధుడైన ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడాలి. పాపపు ఆలోచనలు తొలగించబడాలన్నా పరిశుద్ధుడైన రక్తం నీ మీద కార్చబడాలి. ఆమె చెప్పండి.
ఈ రోజున ఆ పరిశుద్ధుని రక్తపు నీడలోకి నీవు రాగలిగితే, ఈ రోజున సర్వశక్తిని ఆయన రెక్కల నీడలోకి నీవు రాగలిగితే ఎంతవరకు నెమ్మది లేదు, ఎంతవరకు సమాధానం లేదు, ఎంతవరకు ఆరోగ్యం లేదు, ఎంతవరకు విశ్రాంతి అనేది దొరకట్లేదు. కానీ ఈ రోజు నుంచి నీకు నిత్య విశ్రాంతి, ఆయన సన్నిధిలో ఉన్న క్షేమం, ఆయన సన్నిధిలో ఉన్న సమాధానం నీ కుటుంబంలో పొందుకునేట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. ఈరోజు చాలామంది రహస్య పాపాలను బట్టి నెమ్మదిని కోల్పోయి, రహస్య పాపాలను బట్టి నెమ్మదిని కోల్పోయి గందరగోళం సృష్టించబడిన పరిస్థితులు కుటుంబాల్లో చెలరేగుతుండగా ఒక్క క్షణం, అయ్యా నా రహస్య పాపాలు తొలగించబడాలి, నీ రక్తం నా పైన ప్రోక్షించబడాలి, సర్వోన్నతుని రెక్కల నీడలోకి నేను రావాలి అని మనం వేడుకునే గుంపులు మనం చేర్చబడాలి. ఆ విధంగా మనం మార్చబడితే, ఒక్క మాట మీకు రహస్య పాపం మీకు గడిచిన వారాలు చెప్పినట్టు ఉన్నాను. ఇలాగే ఒక కుటుంబంలో ప్రతిరోజు చక్కటి ఇల్లే, ప్రతిరోజు ఆ ఇంట్లో 6 అయితే సాయంత్రం 6 అయితే ఇంట్లో ఉండలేరు. ఒక ఆర్తధ్వని, ఒకటే ఏడుపు వినపడతా ఉంటుంది, ఒకటే భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంట్లో నెమ్మదిగా ఉండలేక 6 అయితే రోడ్డు మీదకి వచ్చి మంచాలు వేసుకొని రోడ్డు మీదే వాళ్ళు డేరాలు దోమల తెల్ల కట్టుకొని పడుకునేవాళ్ళు. మళ్ళీ తెల్లారి మామూలుగానే ఉండేది. అన్ని చోట్లకు వెళ్ళారు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో మంత్రాలు చేసేవాళ్ళని వాళ్ళని కూడా తీసుకొచ్చి పూజలు చేయించి ఎన్ని చేసినా కానీ ఆ పరిస్థితుల నుంచి విడుదల కలగల. తర్వాత ఒక రోజున ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చెప్తే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేయించుకొని, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి. ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక స్వరం వినబడుతుందంట, ఏడుపు, పిల్లల ఆర్తధ్వని, పిల్లల ఆర్తనాదం వినబడుతుంది. వెంటనే బయటకు వచ్చి, మీరు ఇంట్లో ఎందుకు నెమ్మదిగా ఉండలేదు, ఏం జరిగిందంటే, ఏమోనయ్యా సాయంత్రం 6 అయితే చాలు భయం, ఇక మేము ఇక్కడ ఉండలేము, ఎక్కడ రోడ్డు మీద నడి రోడ్డు మీద మా మంచాలు వేసుకొని ఆ దోమల తెల్ల కట్టుకుని అక్కడే పడుకొని వాళ్ళు తెల్లారి మామూలుగా వచ్చేస్తుంటాం, వర్షమైనా సరే మేము బయటే ఉంటాం కానీ ఇంట్లోకి రాలేము, ఆ ఇంట్లో మేము ఉండలేము అని చెప్తుంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఇంట్లో ఒక చిన్న పిల్లల ఏడుపు వినపడుతుంది. ఏం జరిగిందంటే జరిగిందంతా చెప్పారు, మీకు చెప్పాను కదా గడిచినసారి. జరిగిందంతా చెప్తే ఇది ఆ పిల్లాడు పుట్టిన తర్వాత ఆ పిల్లాడిని ఆ పురిట్లోనే చంపేసి తర్వాత మా బిడ్డకి పిల్లాడు చనిపోయాడని చెప్పాం. ఆ మాట చెప్పిన తర్వాత మా అమ్మాయికి వేరే పెళ్లి చేయించి పంపించేసాం. ఇదంతా అయిపోయింది కానీ మేము మాత్రం ఇక్కడ సుఖంగా ఉండలేకపోతున్నాం, నెమ్మది లేదు అని చెప్తున్నారు. అప్పుడు వెంటనే వారందరిని మోకరింపజేసి, అయ్యా వీరు చేసిన రహస్య పాపాలు, వీరు చేసిన తప్పిదాలు క్షమించండి అని సావుకుడు ప్రార్థన చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయగా ఆ రోజు నుంచి విడుదల కలిగి ఆ ఇంట్లో వాళ్ళు నెమ్మదిగా ఉండగలుగుతున్నారు. ఈరోజు నీ మాటను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము మహోన్నతుని చాటున సర్వశక్తిని రెక్కల నీడన ఉండగలిగితే మనకు విశ్రాంతి, నెమ్మది, మనకు సమాధానం. ఆ విధంగా మనం ఎప్పుడు ఆయనతో జీవించేవారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక, రహస్య పాపములు తొలగించబడును గాక, దేవునికి అవిధేయమైన మనస్సు తొలగించబడును గాక. వచ్చే వారం ప్రభు బల్లలో పాలుబొంపులు పొందుతాం కదా, మనందరము మంచి మనస్సాక్షి కలిగిన వారమై, నిర్దోషమైన వారమై, నిరపరాధులమై ఆయన ప్రభు బల్లలో చెయ్యి వేసేవారిగా మార్చబడుదుము గాక. ఈ రోజున ఈ జీవితాల్లో నెమ్మది లేకుండా పోవడానికి ఏదో రహస్య పాపం, తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య పాపాలు, పిల్లలకు తెలియకుండా రహస్య పాపాలు. ఎన్ని వార్తలు చూడట్లేదండి మనం, ఎన్ని వార్తలు మనకు వినట్లేదండి, వినపడటం లేదు. ఎన్నో జీవితాల్లో ఇదిగో వేరే అక్రమంగా కాపురం పెట్టిన దానికి బిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు లేరా, తల్లిదండ్రులు బరువు అయిపోయారని చెప్పి వాళ్ళు అడ్డొచ్చారు, వాళ్ళని చంపేసిన వాళ్ళు లేరు. ఎన్ని చూస్తున్నామండి. ఈ వార్తలు చెప్పడానికి కాదు కానీ రహస్య పాపాలు తొలగించబడాలి, మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడన విశ్రమించే వారిగా మన ఆత్మీయ జీవితాలు మార్చబడును గాక. అలా మార్చబడితే నిత్య సంతోషం, నిత్య నెమ్మది, నిత్య జీవం, ఆయన సందులో నిత్య సమాధానం మనందరికీ ప్రభు దయచేయను గాక. అందుకే ప్రభు ప్రతిరోజు మనల్ని చెయ్యి చాచి పిలుస్తున్నాడు. రహస్య పాపం మనల్ని వెంటాడుతుందని, రహస్య పాపాలు కలవరపెడుతున్నాయని, రహస్య పాపాలు ఎక్కడ కూర్చొనివ్వట్లేదు, రహస్య పాపాలు ఎక్కడ నిలబడనివ్వట్లేదు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, మహోన్నతుని రెక్కలు నెడకరా, సర్వోన్నతుని రెక్కలు నెడకరా, నీకు అక్కడ విశ్రాంతి కలుగుతుంది, నీకు అక్కడ నెమ్మది కలుగుతుందని. ఆ విధంగా ఆయన రెక్కల నీడలకు వచ్చిన మనము విశ్రాంతి పొందేవానిగా మార్చబడదుము గాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. 2 చిన్నపిల్లలంట, అక్క తమ్ముడు, ప్రతిరోజు వారు ఎప్పుడు ఇంట్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు పిల్లాడికి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి షర్టు అక్కడ హ్యాంగర్గా తగిలించి ఉంటే
షర్టు జేబులో ఒక 10 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు 10 రూపాయలకి ఏమొచ్చింది లేండి, ఒకప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది. ఆ 10 రూపాయలు తీసుకున్న తర్వాత ఆ తీసుకుని వస్తుండగా అక్క చూసింది. ప్రతిరోజు అక్క అంటుందంట, నాన్నకి చెప్తా, నీ పని నాన్నకి చెప్తాను అంటుంటే వాడు భయపడిపోయి చెప్పొద్దని చెప్పి అక్కని బతిలాడుకుంటే, నేను చెప్పకుండా ఉండాలంటే ఇదిగో నా బట్టలు ఉతకాలి, నేను చెప్పకుండా ఉండాలంటే నా బుక్స్ సర్దరాలి, నేను చెప్పకుండా ఉండాలంటే నా షూ పాలిష్ చేయాలి, నేను చెప్పకుండా ఉండాలంటే ఇదిగో నా పనులన్నీ చేయాలంటే ప్రతిరోజు అలాగే చేసుకుంటూ వస్తున్నాడు. ఏదైనా పని చేయనన్నాడా, ఇదిగో నాన్నకి చెప్తా నువ్వు 10 రూపాయలు దొంగతనం చేస్తావని. ఇలా రోజు అదే క్రమంగా జరుగుతూ ఉంటే ఒక రోజున వాళ్ళ అమ్మ గమనించింది, ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏదో భయంతో ఎప్పుడు ప్రతిరోజు భయపడుతున్నాడు, ఏమైంది వీడికి అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగిందంట. ఎరా ఏమైంది అని అడిగితే, అమ్మా ఒక రోజున ఇలా పొరపాటున నాన్న జేబులోంచి ఏదో కొనుక్కుందాని ఒక 10 రూపాయలు తీశానమ్మా, అది అక్క చూసింది. ఆ రోజు నుంచి నాన్నకి చెబుతానని భయపెడుతుంది. ఆ భయంతో నేను కలవరపడుతున్నా, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, ప్రతిరోజు భయంతోనే భయం గుప్పిట్లో జీవిస్తున్నా అని చెప్తుంటే ఆ తల్లి అందంట, ఎవరో చెప్పడం దేనికిరా, నువ్వే వెళ్ళి మీ నాన్నకి చెప్పు, నువ్వే వెళ్ళి మీ నాన్నకి చెప్తే మీ నాన్న క్షమిస్తాడు కదా, లేదో 10 రూపాయలు తీసి ఒక దెబ్బ వేస్తాడేమో, ఏమైద్ది అని చెప్పగానే ఆ రోజున ధైర్యం తెచ్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్నతో చెప్పాడంట, నాన్న పొరపాటున ఇదిగో నీ షర్టు జేబులోంచి ఒక 10 రూపాయలు తీసి ఖర్చు చేశాను అని అంటే, ఎందుకురా అలా ఎందుకు చేసావు, నన్ను అడిగితే నేను నీకు 10 రూపాయలు కాదు 100 రూపాయలు నేను ఇస్తాను కదా, నన్ను అడిగితే నీకు ఏదైనా నేను కాదంటానా, ఇంకెప్పుడు అలా చేయొద్దు, ఇదిగో నన్ను అడుగు నీకు కావాల్సింది నేను ఇస్తానంటే ఆ తండ్రి క్షమించాడు. ఆ పిల్లోడు ధైర్యంగా ఉన్నాడు, రహస్య పాపం తొలగిపోయింది. అయితే ఇది తెలియనటువంటి అక్క మళ్ళా వచ్చి పిల్లోడు బెదిరేస్తుంది, రేయ్ ఆ పని చెయ్యి, ఇదిగో తీసుకురా అంటుంటే నేను చేయాల్సిన పని లేదే అన్నాడు. నాన్నతో చెప్పనని బెదిరేస్తుంది. వెంటనే అన్నాడు, నువ్వు చెప్పేది అంటే నాన్నతో, నేనే వెళ్ళి నాన్నతో చెప్పా, నాన్న నన్ను క్షమించేశాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒకవేళ మనకు తెలియకుండా ఏ రహస్య పాపాలు వెంటాడుతున్నాయి, అపవాది ప్రతిరోజు నేను బెదిరిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్ళి నీ మీద నేరారోపణ చేస్తాడు, ఇదిగో ఫలానా వ్యక్తి ఈ పాపం చేశాడు, ఫలానా వ్యక్తి ఈ తప్పు మాట్లాడాడు, ఫలానా వ్యక్తి ఇదిగో ఈ అతిక్రమంగా పనులు చేశాడు అని అపవాది రోజు నీ మీద నేరారోపణ చేసి దేవునికి నిన్ను దూరం చేస్తుంటే ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం, ఎంతకాలం దేవుని సంధికి సమీపించకుండా అదే రహస్య పాపం అదే శాపంలో కొట్టుమిట్టాడుతుంటాం. ఒక్క క్షణం దేవుని వైపు తిరగగలిగితే, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, ఏ రహస్య పాపం వెంటాడుతున్నా, ఏ రకమైనటువంటి అపవిత్రత మనసులో వెంటాడుతున్నా ఒక్క క్షణం దేవునితో చెప్పండి, అయ్యా ఇదిగో ఈ అపవిత్రత నన్ను వెంటాడుతుంది, నీ సన్నిధికి దూరం చేస్తుంది, నీలో అంటు కట్టబడకుండా నన్ను ఆటంకపరుస్తుంది, దీని నుంచి నన్ను విడుదల చెయ్యి, దీని నుంచి నన్ను విడిపించు అని నీవు కోరుకోగలిగితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీకు క్షేమం, నెమ్మది ఈ రోజు నుంచి ప్రభు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతకాలం దేవునితో డైరెక్ట్గా మాట్లాడకుండా ఏ రకమైనటువంటి రహస్య పాపాలు అడ్డుపడుతున్నాయి. ఎందుకో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మహోన్నతుని చాటున సర్వశక్తుని రెక్కల నీడన నీవు విశ్రమిస్తే చాలు, నీకు నెమ్మది కలుగుతుంది. ఆ రెక్కల నీడలోకి రాకుండా అపవాది తన రెక్కలు అడ్డుపెట్టి ఎంతకాలం లోక వైపు తిప్పుతున్నాడు, ఎంతకాలం లోక ఆశల వైపు తిప్పుతున్నాడు, ఎంతకాలం లోక నటన వైపు తిప్పుతున్నాడు. అలా తిరిగి దేవునికి దూరం అయిపోతున్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. లోకానికి దగ్గర అవుతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నట్లు, ప్రార్థనకి దూరం అవుతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నట్లుగా, ప్రతిరోజు సన్నిధికి దూరం అవుతున్నా దేవునికి దూరం అయిపోతున్నాం మన మనసులో జ్ఞాపకం రావాలండి. అపవాది అంటాడు, ఇదిగో వాళ్ళని సన్నిధికి వచ్చారా, రాలేదుగా, ఎందుకు ఇంక వాళ్ళని దీవిస్తున్నావు అని నేరారోపణ చేస్తాడు. అపవాది అంటాడు, వీళ్ళు ఈరోజు పొద్దున్న ప్రార్థన చేశారా, చేయలేదుగా, ఎందుకు వాళ్ళకి తోడుగా ఉంటున్నావు అని నేరారోపణ చేస్తాడు. జకర్యా మీదకి వచ్చి నేరారోపణ చేశాడండి, మలిన వస్త్రాలు ధరించుకున్నాడని. యెషయా అంటాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. వెంటనే ఏం చేశాడు తెలుసా, కాలుచున్నటువంటి ఆ నిప్పులో నుంచి ఒక నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తాకించాడు. వెంటనే యెషయా పరిశుద్ధపరచబడ్డాడు, అపవిత్రత తొలగిపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం మలిన వస్త్రాలని ఫిర్యాదు చేస్తున్నాడు అపవాది. ఇదిగో మచ్చబడింది, డాగుపడింది, కళంకం వచ్చింది అని ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నాడు అపవాది. అయితే
జకర్యాకు మలిన వస్త్రాలు తొలగించాడు, ప్రశస్త వస్త్రాలు ధరించాడు. ఈ రోజు నుంచి నీవు నేను మనమందరము ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారిగా మార్చబడుదుముగాక. ప్రశస్త వస్త్రాల చేత అలంకరించబడిన వారిగా మనము తీర్చిదిద్దబడుదుముగాక. ఈ రోజు నేను ఈ మాటలు విన్న తర్వాత అయినా మహోన్నతుని చాటును నీవు నివాసం చేస్తే, సర్వశక్తుని నీడను నీవు విశ్రమిస్తే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ప్రతిరోజు కూడా నీవు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా నీవు మార్చబడబోతున్నావు. ఈ రోజున విన్న ఈ మాటను మీ మనసులో పెట్టుకోనండి. మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడని నీ వస్తే, మొదటిది నీకు నెమ్మది కలుగుతుంది, రెండవది నీకు సమాధానం కలుగుతుంది, మూడోది నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, నాలుగోది నీవు ప్రశస్త వస్త్రాల చేత అలంకరించబడబోతున్నావు. ఈ ప్రశస్తమైనటువంటి ప్రతి వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి ప్రతి వస్త్రపు దుస్తులు ప్రతి వారు ధరించుకునేటట్లు నా ప్రభువు చేయును గాక. మరొకసారి రేపు వచ్చేవారు మరలా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు తల్లి అయిన మరియకి ఎలా తోడుగా ఉన్నాడో, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సమాధిలో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని బయటికి ఎలా తీసుకుని వచ్చాడో, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు కన్నీటితో ఏడుచుచు వచ్చిన వారిని పనులు మోసుకుని వెళ్ళగలిగేట్లకి ఎలా చేశాడో వచ్చేవారం ఈ 3 మాటలు మనం విని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున విన్న మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మహోన్నతుని చాటున నివాసం చేస్తే, సర్వశక్తుని నీడన విశ్రమిస్తే ఆయన నీకు విశ్రాంతినిస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, ఆయన నీకు ప్రశస్త వస్త్రాలు కప్పి మలిన వస్త్రాలు తొలగించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన రెక్కల నీళ్ళకు వచ్చిన నీవు ఇంకా ఆయన రెక్కలకు వచ్చిన మలిన వస్త్రాలు ఉండవు. పాపం అనే వస్త్రం ఉండదు, అపవిత్రత అనే వస్త్రం ఉండదు, దుర్మార్గం అనే వస్త్రం ఉండదు, అసూయ అనే వస్త్రం ఉండదు, వేషధారణ అనే వస్త్రం ఉండదు. ప్రశస్త వస్త్రములు నీకు నీ కుటుంబానికి ప్రభు ఈ రోజు నుంచి దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించి, అయ్యా ఈ విధంగా నేను మార్చబడినట్లుగా నన్ను బలపరచు, ఈ విధంగా నేను నడిపించబడినట్లుగా నన్ను స్థిరపరచని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఒక్క క్షణం అందరూ మోకరించండి. ఎవరికి వారు మోకరించిన వారికి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబానికి తోడై ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నీ బిడ్డలకు తోడై ఉంటే ఏం చేయబోతున్నాడు? ఆయన తోడై ఉన్న దేవుడు నీకు నెమ్మదిని దయచేయబోతున్నాడు. తోడై ఉన్న దేవుడు నీకు విశ్రాంతిని దయచేయబోతున్నాడు. తోడై ఉన్న దేవుడు నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని దయచేయబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. ఒక క్షణం, అయ్యా నేను ఈరోజు వరకు సర్వశక్తిని నీడన లేకుండా, సర్వశక్తిని నీడలో నేను లేకుండా ఎక్కడెక్కడో నీడలో ఉన్నానయ్యా, ఎక్కడెక్కడో నీడలో నేను దాగుకున్నానయ్యా. ఈ రోజు నుంచి నీ సర్వశక్తిని కలిగిన నీడలోకి నేను వస్తాను, నాకు నెమ్మది దయచేయవా. నీ సర్వశక్తిని కలిగిన నీడలోకి నేను వస్తాను, నాకు సమాధానం దయచేయవా. సర్వశక్తిని కలిగిన నీడలోకి నేను వస్తాను, నాకు విశ్రాంతిని దయచేయవా. ఇదిగో ప్రతి మలిన వస్త్రాన్ని తొలగించి ప్రశస్త వస్త్రమును నాకు ధరింప చేయవా అని అంటూ ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. స్తుతులకు పాత్రుడా గొప్ప దేవా తండ్రి ప్రభా, ఇదిగో నిన్న నేడు రేపు ఉన్న దేవా ప్రభా, వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో సర్వశక్తిని కలిగిన దేవా వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇదిగో నాయనా దేవా తండ్రి, ఇదిగో ఈరోజు నీవే ప్రభా అయా తండ్రి, ఇదిగో మాతో మాట్లాడని రీతికే వందనములు స్తోత్రములు ప్రభా. ఎవరినైనా దేవా తండ్రి ప్రభా నీ వాక్యం కోసం, నీ వాక్కు కోసం దేవా తండ్రి ప్రభా పరితపిస్తూ నాయనా దేవా తండ్రి ప్రభా అయా పరుగులెడుతూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా. వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా వందనములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయనా దేవా తండ్రి ప్రభా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో దేవా తండ్రి ప్రభా అయా నిన్ను స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ ప్రభా ఈ
తండ్రి మమ్మల్ని ఉంచినందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా, నెమ్మది లేక దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి మా జీవితంలో ప్రభా విశ్రాంతి లేక తండ్రి, క్షేమము లేక దేవా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి ప్రభా కలవరపడుచున్నామేమో తండ్రి, క్షమించు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో పరిసయ్యురాలు దేవా తండ్రి, పాపాత్మురాలుగా పిలువబడిన ప్రభా స్త్రీని ప్రభా, అయా తండ్రి ప్రభా, ఇదిగో విస్తారముగా ప్రేమించి తండ్రి ప్రభా, తన విస్తారమైన పాపములు దేవా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా క్షమింపబడిన సెలవిచ్చిన రీతిగా దేవా తండ్రి ప్రభా, అయా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా, ఇంకా మేము దేవా తండ్రి ప్రభా మారు మనసు పొందలేని వారమై ఉండగా దేవా తండ్రి ప్రభా, మారు మనసుని ప్రభా మాకు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇంకా నాయన దేవా తండ్రి ప్రభా, ఇదిగో నీ రెక్కల చాటున ప్రభా, అయా తండ్రి ప్రభా మేము భద్రపరిచే వారముగా మేము లేమేమో దేవా తండ్రి ప్రభా, అయా మేము దేవా తండ్రి ప్రభా నీ యొక్క రెక్కల చాటుకు రావడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా మా పట్ల ప్రభా, మాపై దేవా తండ్రి ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభా ఇంకో పాపములు దేవా తండ్రి ప్రభా ఏలుబడి చేయుచున్నవేమో దేవా తండ్రి, క్షమించు దేవా తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా దేవా తండ్రి ప్రభా ఆ సంఖ్యల నుంచి నైనా తండ్రి ప్రభా మేము వాటి బంధకాల నుంచి నైనా దేవా తండ్రి ప్రభా తొలగిపోయేలాగిన తండ్రి మీరే సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును తండ్రి ప్రభా మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయా దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రభా ప్రతి ఒక్కరి పాపములు దేవా తండ్రి ప్రభా నీవే ప్రభా మీ రక్తంలో ప్రభా క్షమించులాగిన దేవా తండ్రి ప్రభా కడిగివేం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. నిజమైన దేవుడు నీవే అని ఎరిగిన తండ్రి ప్రభా, అయా ఇదిగో తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా ఈరోజు విన్న వాక్యం బట్టి ప్రభా తండ్రి ప్రభా మా మదిలో ప్రభా ఇదిగో నాయన దేవా తండ్రి ప్రభా ముద్రించుకునే వారిలాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో కీర్తనలు 91వ అధ్యాయములు దేవా తండ్రి ప్రభా, ఇదిగో నీవు సెలవిచ్చున్నావు దేవా తండ్రి ప్రభా, ఇదిగో మహోన్నతుని చాటను నివసించేవాడే సర్వశక్తిని నీడని విశ్రమించేవాడిని ప్రభా, ఏ రీతిగా దేవా తండ్రి ప్రభా సెలవిచ్చున్నావో దేవా తండ్రి ప్రభా అటువంటి గొప్ప విశ్రాంతిని దేవా తండ్రి ప్రభా సమాధానమును తండ్రి ప్రభా ఇదిగో మేము పొందుకునే వారికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా మా జీవితంలో ప్రభా అన్ని సమృద్ధిగా ఉన్న ప్రభా సమాధానం లేకపోతే ప్రభా అది ప్రభా వ్యర్థము కదా నాయన తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీకు కృపలో ప్రభా దీవించి ఆశీర్వదించి దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవా తండ్రి ప్రభా శాంతిని, సమాధానం, క్షేమం ప్రభా మీరు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఇదిగో మన ప్రభా అయా మరణం కలిగిన వారమే ఇదిగో తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా మేము ధరించుకున్న బట్ట ప్రభా పాపముతో కూడి ఉన్నదేమో తండ్రి ప్రభా, క్షమించు దేవా తండ్రి ప్రభా. మీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మీరే ప్రభా మాపై కుమ్మరించి ప్రభా కృపను కుమ్మరించి నేను దేవా తండ్రి ప్రభా. ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకునే వారముగా దేవా తండ్రి ప్రభా మా మనసులను దేవా తండ్రి ప్రభా మా ఆత్మలను ప్రభా మీరే ప్రభా మార్చుం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అయా మరణం మొత్తము తొలగించు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి ప్రభా. మా ఆత్మల దేవా తండ్రి అయా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా మా జీవితంలో దేవా తండ్రి ప్రభా అయా ప్రతి ఒక్కరికి మాదిరిగా మేము చూపించే వారిలాగా ప్రభా ప్రశస్త వస్త్రములు మేము ధరించుకునే వారిలాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మా విస్తార పాపములు ప్రభా క్షమింపబడేలాగన ప్రభా మా జీవితంలో మార్చబడేలాగన దేవా తండ్రి ప్రభా అయా మా నడవడికల ప్రభా అయా తండ్రి ప్రభా మా మాటను బట్టి మా చూపును బట్టి ప్రభా మీకు ప్రభా అర్పించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. మా రహస్య పాపములు దేవా తండ్రి ప్రభా ఏవైతే ఉన్నవో దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి దేవా తండ్రి ప్రభా మీ పాదముల చెంత తండ్రి ప్రభా వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కటి ప్రభా మీ పాదముల చెంత ప్రభా విడనాడుతున్నాం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. దేవా తండ్రి ప్రభా అయా మీ సన్నిధిలోకి వచ్చి ఉండగా దేవా తండ్రి ప్రభా మాకు నెమ్మదిని అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క పాపములు దేవా తండ్రి మేము విడిచిపెట్టి దేవా తండ్రి ప్రభా అయా ప్రభా నూతన వస్త్రములు ప్రభా ధరించుకున్న వారిలాగా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. మా రహస్య పాపములు దేవా తండ్రి ప్రభా మా రహస్య పాపములు ప్రభా ఎవరికి తెలియదు అనుకుని ప్రభా మేము తలంచున్నామేమో పొరపాటుచున్నామేమో దేవా తండ్రి ప్రభా అట్లు కాక దేవా తండ్రి ప్రభా మీకు కృపలో దేవా తండ్రి ప్రభా అయా సమస్తమును ఎరిగి ఉన్న దేవా తండ్రి ప్రభా మీరు చూచున్న దేవుడు కదా నాయన తండ్రి ప్రభా మేము అది గ్రహించిన ఆయన తండ్రి ప్రభా మా రహస్య పాపములు కానీ దేవా తండ్రి ప్రభా అయా ప్రభా మాకు
ప్రభా చెడు తలంపులు కానీ చెడు తలంపులు కానీ మా కార్యములు కానీ ఏదైతే అయా తండ్రి నీ చిత్తానుసారం లేవో దేవా తండ్రి ప్రతి ఒక్కటి నాయన తండ్రి మేము విడిచిపెట్టడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు అయా తండ్రి ఇదిగో మళ్ళీ కుక్క తన చేసుకున్న వాంతిని దేవా తండ్రి మళ్ళీ ఎలాగైతే వాసన చూడడానికి అయా ఎట్లా వెళ్తుందో అట్లు కాక దేవా తండ్రి నాయన తండ్రి మీరే కృప చూపించి నాయన తండ్రి మేము పారిపోయే వారులాగా పాపం నుంచి అయా దూరంగా పరిగెత్తే వారంగా దేవా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయం తండ్రి వాటి వైపు మళ్ళీ మా కన్నులు తెరవకుండా దేవా తండ్రి మీరే ఆ పాపం వైపు మా కన్నులు మూసివేయం తండ్రి. స్తోత్రములు అయా మా చీకటి బ్రతుకులలో దేవా తండ్రి నీవే వెలుగుని అనుగ్రహించం తండ్రి. స్తోత్రములు అయా మా బాటను సరళం చేయం తండ్రి. స్తోత్రములు అవును దేవా తండ్రి అయా ఎంతమంది నాయన దేవా తండ్రి ఇక్కడ ఈ క్షణం దేవా తండ్రి నిన్ను అడుగుచున్నారో దేవా తండ్రి సమాధానం కొరకు వేచి ఉన్నారో దేవా తండ్రి విశ్రాంతి కొరకు వేచి ఉన్నారో క్షేమం కొరకు వేచి ఉన్నారో దేవా తండ్రి. స్తోత్రములు అయ్యా మారు మనస్సును పొందుకోవడానికి మీరు ఎంతమంది అయితే వేడుకొనిచున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని తండ్రి. స్తోత్రం ఎవరైతే నీ పాదములు చెంత రహస్య పాపలను విడిచిపెట్టుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనను నీవే ఆలకించు తండ్రి. స్తోత్రములు మీకే వందనములు. స్తోత్రములు ఇదిగో నాయన తండ్రి నిరీక్షణ కలిగిన వారమేగా మేము ఉండడానికి సహాయం దయచేయం. ఇదిగో నాయన తండ్రి అబ్రాహాము నుంచి నేను తండ్రి అబ్రహాము అనడానికి సహాయం చేసిన దేవ వందనములు. స్తోత్రములు ఇదిగో మీకు కృపలో దేవ తండ్రి మేము కూడా తండ్రి నిరీక్షణ కలిగిన వారముగా దేవ తండ్రి అయా నీ యొక్క తండ్రి సంఘంలో దేవ తండ్రి మాదిరిగా ఉండడానికి దేవ తండ్రి అయా తండ్రి మరి ఇన్ని ఆత్మలను రక్షింపబడిన వారులాగా రక్షించే వారులాగా మేము ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు అవును దేవ తండ్రి నీ విత్తన వాక్యమును దేవ తండ్రి అయా తండ్రి నూరంతులుగా మీరే ఫలింపు చేయండి తండ్రి. స్తోత్రములు అవును దేవ తండ్రి మరి ఒకసారి దేవ ఈ సంఘం గురించి ప్రార్థన చేయించున్నాం తండ్రి వందనాలు. స్తోత్రములు అవ నిత్యం మండుచున్న అగ్ని వలె తండ్రి ఈ సంఘమును తండ్రి ఉండడానికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు అవును దేవ తండ్రి ఇదిగో గడిచిన వారంగా దేవ తండ్రి నీ యొక్క సన్నిధిలో వేడుకొనిచున్నాం కదా తండ్రి ఇదిగో మరి యొక్క 3 చోట్ల దేవ తండ్రి దేవ తండ్రి నీ యొక్క సన్నిధిని దేవ తండ్రి నీకు వాక్య పరిచయను ఈ సంఘమును ఈ సంఘ కాపురితో నీవే చేయించాలనుకుని నిశ్చయించిన దేవందనం. స్తోత్రములు నీ చిత్తానుసారంగా నీ కృపగా దేవ తండ్రి అక్కడ మంచి స్థలమును ఏర్పాటు చేయము తండ్రి. స్తోత్రములు నీకు కృప నీపై ఉంచిన ఆయా విశ్వాసమును బట్టి నీవే అక్కడ గొప్ప కార్యములు జరిగించు తండ్రి. స్తోత్రములు 1-2 కుటుంబాలు కాదు నాయన తండ్రి విస్తారమైన జనమును నీవే నడిపించు తండ్రి. స్తోత్రం అయా ఇదిగో నాయన తండ్రి నీ వాక్యము తండ్రి ఇదిగో అయా కలుషితం లేని వాక్యముగా అయా ఇదిగో ఇక్కడ ప్రచురిస్తున్నారని అయా జనములలో దేవా తండ్రి ప్రతి ఒక్కరి చెవులలో పడడానికి మీరు సహాయం దయచేసి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పాదములకు నీవే త్రోవ చూపి దేవా తండ్రి నీ యొక్క సన్నిధి వైపు నడిపించుకునే భాగ్యం అనుగ్రహించు తండ్రి. స్తోత్రం అక్కడ ఉన్న ప్రజలను బట్టి కానీ దేవా తండ్రి గ్రామ అయా అధికారులను బట్టి కానీ దేవా తండ్రి ఇటువంటి ఆటంకములు రాకుండా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు అవును దేవా తండ్రి ఇదిగో వాహనం కొరకు తండ్రి వేచుగా దేవా తండ్రి అయా తండ్రి మీరే సిద్ధపాటును మాకు సిద్ధపరిచిన దేవ తండ్రి. స్తోత్రములు అవును దేవా తండ్రి మీరే ఒక వాహనం సిద్ధపరిచిన దేవా తండ్రి ఇదిగో నాయన తండ్రి ఎప్పుడైతే నాయన తండ్రి మీటింగ్స్ ఉన్న దేవా తండ్రి ఎక్కడికైతే ప్రయాణం దూర ప్రయాణంలో చేయించున్నారో దేవా తండ్రి దానిలో మీరే సహాయం దయచేసి కృప చూపించిన ఆయన తండ్రి అయా క్షేమకరం చూపించిన ఆయన తండ్రి అటువంటి గొప్ప వాహనంను దేవా తండ్రి మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు అవును దేవా తండ్రి ఇదిగో అవునన్న కాదా నా దేవ తండ్రి రూకలు దేవ తండ్రి దానికి సరిపడ రూకలు నీవే చేకూర్చుని తండ్రి. స్తోత్రములు అవును దేవా తండ్రి ఆత్మీయ జీవితానికి దేవతనంతో అయా సంబంధం లేదేమో కానీ దేవా తండ్రి ఈ లోకానుసారముగా దేవా తండ్రి నిన్ను ప్రచురించడానికి కలిగే తండ్రి భాగ్యం అనుగ్రహించిన దేవ వందనములు. స్తోత్రం అటువంటి గొప్ప భాగ్యం నెరవేర్చుకోవడానికి రూకలు అవసరం ఉన్నది కదా నా తండ్రి అటువంటి గొప్ప రూకలు మీరే అటువంటి గొప్ప ధనమును మీరే సమకూర్చు
గూర్చి నాయన తండ్రి ప్రభా ఏదైతే ప్రభా ఈ సంఘమునకు అవసరమైతే ఉన్నదో దేవా తండ్రి ప్రభా ఏదైతే కొత్త సంఘములకు ప్రభా ఏర్పాటు చేయాలనుకున్నారో ప్రభా అక్కడ ఏదైతే అవసరములు ఉన్నాయో ప్రభా మీరే ప్రభా జనాంగంగా లేవనెత్తి ప్రభా ప్రతి ఒక్కరు గుప్పులు విప్పేలాగా సహాయం దయచేసినండి ప్రభా మీరే కృప చూపించి ఆశీర్వదించండి ప్రభా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.